టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ నిర్మాత అయినటువంటి చార్మి ఇద్దరు చాలా సంవత్సరాల నుండి సన్నిహితంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొంతమంది ఏమో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటే మరి కొంతమంది ఏమో ఫ్రెండ్స్ అంటారు. ఇలా ఇద్దరు ఏం చేసినా ఒకే దగ్గరుండి చేయడంతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వం చేసే సినిమాలన్నిటికీ చార్మి నిర్మాతగా చేయడంతో వీరిద్దరి మధ్య బంధం గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గానే ఉంటుంది. అంతేకాదు చార్మి పూరి జగన్నాథ్ వైవాహిక బంధంలో చిచ్చు పెట్టిందని ఇలా ఎన్నో పుకార్లు వినిపించాయి. అయితే చార్మితో బంధంపై ఫైనల్ గా ఓపెన్ అయ్యారు పూరి జగన్నాథ్. ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన పూరి ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన గత 2 సినిమాలైన లైగర్, డబుల్ స్మార్ట్ దారుణంగా నిరాశపరిచాయి. ప్రజెంట్ ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో ఆయన సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా పూరి కంబ్యాక్ కోసం ఎంతలా చర్చ జరుగుతుందో అదే స్థాయిలో ఆయన రిలేషన్షిప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వయసు 59 సంవత్సరాలు. 29 ఏళ్ల క్రితమే ఆయనకు పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పూరి తనేడు ఆకాష్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. అలాంటి పూరి కొన్నేళ్లుగా హీరోయిన్ చార్మితో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చార్మి 10 ఏళ్లుగా నటనకు దూరమైంది. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ తో కలిసి ఆమె సినిమాలు నిర్మిస్తూ వస్తోంది. 2015లో వచ్చిన జ్యోతి లక్ష్మి సినిమాతో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోగ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక బయట కూడా పూరి చార్మి ఎప్పుడూ కలిసి కనిపిస్తుండడంతో వీళ్ళ మధ్య సంథింగ్ అంటూ ఎన్నో గుసగుసలు వచ్చాయి. ప్రస్తుతం చార్మి వయసు 38 ఏళ్లు. కానీ ఆమె ఇంకా పెళ్లే చేసుకోలేదు. దీంతో చార్మి ప్రేమలో పూరి మునిగిపోయి కుటుంబానికి దూరమయ్యారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై ఇంతకాలం సైలెంట్ గా ఉన్న పూరి ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. చార్మి నాకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసు. గత 20 సంవత్సరాలుగా మా మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశాం. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కేవలం యువత కారణంగానే వస్తున్నాయి. చార్మికి ఇంకా పెళ్లి కాలేదు కదా, అందుకే ఈ పుకార్లు మరింత బలంగా వస్తున్నాయి. ఆమె 50 ఏళ్ల వయసులో ఉండి మరో వ్యక్తితో పెళ్లి అయినా ఆ విషయం పెద్దగా చర్చించుకునే వాళ్ళు కాదు. తను సింగిల్ కనుకనే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది శాశ్వతం అంటూ పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు. దీంతో పూరి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు అటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇక పూరి విజయ్ సేతుపతి మూవీ విషయానికి వస్తే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉండగా సినిమా టీం మాత్రం స్లమ్ డాగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రిలీజ్ చేసి ఫస్ట్ లుక్ లాంచ్ చేయాల్సింది. కానీ ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటన కారణంగా మూవీ టీం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ భారీ కాస్టింగ్ ని ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈయన్ని పూరి జగన్నాథ్ విజయ్ సేతు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ఇటీవలే హర్షవర్ధన్ తో పూరి జగన్నాథ్ చార్మి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో పూరి విజయ్ సేతుపతి సినిమాకి ఆయనే మ్యూజిక్ అందిస్తున్నాడనే విషయం అర్థమైపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ లో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.